ఒంటి చేత్తో పార్టీని ప్రభుత్వాన్ని నడిపించిన పురుచి తలైవి జయలలిత మరణంతో ఒక పక్క అభిమానులు శోక సముద్రంలో ఉన్నారు. మరో పక్క ఆ బాధను దిగమింగుతూనే ఏడీఎంకే అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై మదనపడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ముందే ఊహించిన జయలలిత తన భవిష్యత్తు వారసుడిపై ఎప్పుడో నిర్ణయం తీసుకుందట. ముందు రజనీకాంత్ను సంప్రదించగా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తన అభిప్రాయాన్ని గౌరవంగా విన్నవించారట. ఆ తర్వాత జయలలిత రజనీకాంత్ల ఫాలోయింగ్ ఉన్న, అందరితో మర్యాదగా నడుచుకునే మంచితనం ఉన్న అజిత్ను కూడా పిలిపించి మాట్లాడిందట. కానీ అజిత్ అవునని కానీ కాదని కానీ చెప్పలేదట. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రభుత్వంగా ఉన్న ఏడీఎంకే అలానే నిలిచి ఉండాలంటే అజిత్ అవసరం 100% ఉందని పార్టీలో అందరి అభిప్రాయం. అయితే అజిత్ తెలుగువాడు. సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన అజిత్ మెకానిక్గా జీవితం ప్రారంభించి తన నటనతో, క్రమశిక్షణతో రజనీకాంత్ రేంజ్లో ఫాలోయింగ్ ఉన్న నటుడిగా ఎదిగాడు. అందుకే తెలుగువాడైనా కూడా తమిళ ప్రజలపై అతనికి ఉన్న అభిమానం, అలాగే తమిళ ప్రజల్లో అతనికి ఉన్న క్రేజ్ కారణంగా అమ్మ ముందే చెప్పిన ఆదేశాల ప్రకారం అజిత్ని అన్నా డిఎంకే వారసుడిగా ప్రకటించబోతున్నారనే మాట బలంగా వినిపిస్తుంది. ఏమైందో ఏమిటో ఇలా ఏదో జరిగింది మాయలా, రాత్రి కలగంటి తెల్లారే నిజమల్లే నిలిచేలా, ఇలా ఎలా ఇదేం వింటూ అనే తలా, ఏదో ఓ వంకతో ఇలా నీ వంకే అడుగులేసేలా, నేను కలిసిన నిమిషాలే మనసంతా మెరిసేలా.